వర్ధిల్లాలి రిటైర్మెంట్ కార్మికుల ఐక్యత. మీరు ఇచ్చే పైసలు ఇయ్యక మాకు ఈ విధంగా టైం పాస్ చేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. అందరు ఉసురు తగ్గుతాయి, చనిపోయిన వాళ్ళు ఉసురు తగ్గుతాయి, వాళ్ళ ఫ్యామిలీకి ఉసురు తగ్గుతుంది. ప్రభుత్వం సంబంధించినటువంటి వ్యవహారం ఇది మేము ఏమీ చెయ్యలేము, మా చేతిలో ఏమీ లేదు అని చెప్పి ఎండి గారు మాట్లాడుతున్నారు. బోర్డు అనేది ఉంటుంది ఆర్టీసీ. వీళ్ళకు ముఖ్యంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈరోజు మీరు లోపల ఉండరు, తర్వాత మీరు కూడా బయటకు వస్తారు మాతో పాటే. అయితే ఉన్నాయో 16వ తారీఖు చర్చకు రమ్మని పిలిచినటువంటి మిమ్మల్ని ఆర్టీసీ ఎంప్లాయీస్ని ఆ రోజు డబ్బులు లేవు, ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాము అంటే మరి ఏం చేయాలనుకుంటున్నారు? ఏంది మీ తదుపరి ఏంది మీ కార్యక్రమం? అసలు గతంలో స్ట్రైక్ ప్రకటించినప్పుడు మా వాళ్ళు రైటింగ్లో తీసుకోలేదు, అదే తప్పు చేశారు. రైటింగ్లో తీసుకుంటే ఈ పాటికి వచ్చేది. కానీ సరే నమ్మకంతో తీసుకోలేదు. సరే నమ్మకం ఉంది ఇస్తారని తీసుకోలేదు. అంత మాత్రాన మోసం చేయడం ఏంది అని ఇక్కడికి 200-300 మంది చనిపోయారు. సెటిల్మెంట్ ఇవ్వడానికి ఏముంది? ప్రతి డిపార్ట్మెంట్కి ఇస్తున్నారు. మరి వీళ్ళంతా కష్టపడితేనే కదా ఈ సంస్థ ఉన్నది. మరి ఈ సంస్థను విలీనం చేస్తేనే అది చేయలేదు. మరి ఏదో యూనియన్ వాళ్ళకి ఆశ పెట్టి యూనియన్ ఎలక్షన్ పెడతాము అని చెప్పడం కరెక్ట్ కాదు. అది ఒకవేళ విలీనం చేస్తే యూనియన్ ఎందుకండి? మీరు ఇచ్చే పైసలు ఇయ్యక మాకు ఈ విధంగా టైం పాస్ చేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. అందరు ఉసురు తగ్గుతాయి, చనిపోయిన వాళ్ళు ఉసురు తగ్గుతాయి, వాళ్ళ ఫ్యామిలీకి ఉసురు తగ్గుతుంది. దయచేసి ఈ రిటైర్మెంట్ వాళ్ళకి ఏదైతే ఇచ్చేది ఉందో అది ఇమీడియట్లీ ఇవ్వాలని మా కోరిక. రీసెంట్గా చూసుకుంటే కూడా 1.5 మంత్ బ్యాక్ కూడా మళ్ళీ సేమ్ ఇదే ప్లేస్లో కూడా ఆర్టీసీ కార్మికులు ధర్నాకు దిగారు. విలీనం విషయంలో కావచ్చు, పెండింగ్ బిల్లుల విషయంలో కావచ్చు, వాళ్ళకున్న 11 సేవ అయితే ఉన్నాయో అన్ని విషయాల్లో కూడా చేయడం జరిగింది. భూపాలపల్లి డిపోకు సంబంధించిన శంకర్ గౌడ్ చనిపోయారు, వేరే డిపో నర్సంపేటకు సంబంధించిన సుదర్శన్ గారు చనిపోయారు. ఇలా ఎంతోమంది ఆర్టీసీ కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారు. పొన్నం ప్రభాకర్ గారు స్పందించి ఖచ్చితంగా విలీనం చేస్తాం, పెండింగ్ బిల్లులు కూడా ఇస్తామన్నారు. అంటే అప్పుడు జరిగిన హామీ ఇచ్చింది ఇప్పటివరకు నెరవేరలేదా? ఏంది పరిస్థితి అసలు? అసలు మెయిన్ ఏంటంటే సజ్జనార్ సార్ను ఇక్కడికి తీయడమే చాలా నేరం. సార్ ఉంటే ఈ పాటికి అన్ని విధాల అన్ని సెటిల్మెంట్ అయ్యేది. అతను సెటిల్మెంట్ చేసి ఎక్కడ ప్రకారం ఇది చేస్తాడో అని చెప్పి సజ్జనార్ సార్ని తీయడం జరిగింది. అది కరెక్ట్ కాదు. ఆ సార్ ఉంటే ఈ పాటికి అన్న సెటిల్మెంట్ అయ్యేది. నాకు నా పర్సనల్ కోరిక, ఇది పర్సనల్ ఇష్యూ. ఇది దయచేసి మరి సార్ వచ్చిన ఎండి గారన్న పట్టించుకొని పైన గవర్నమెంట్ తోటి మాట్లాడి ఇప్పిస్తే బాగుంటుంది. సార్ ఎప్పుడు రిటైర్? మేము ప్రజావాణిలో కూడా వెళ్ళడం జరిగింది. వాళ్ళు స్పందించారు. కానీ స్పందించినట్టు యాక్టింగ్ చేయడమే తప్ప ఫలితం అయితే ఏమీ దొరకలేదు. మీకు ఎంత రావాలి బిల్లు? మీరు ఎప్పుడు రిటైర్? నేను 22 జూలైలో అయినాను. 17-21 ఏరియాస్ రావాలి. ఇప్పుడు ఆర్టీసీ ఎంప్లాయీస్ ప్రతిసారి ఏ గవర్నమెంట్ వచ్చినా మీ దీక్షలు, మీ కొనసాగింపులు, రాస్తారోకోలు, ర్యాలీలు ఖచ్చితంగా కొనసాగుతూనే ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి 2017లో రావాల్సిన బిల్లులు 2021లో కూడా 17, 21 కలిపితే కూడా బిల్లులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. ప్రభుత్వం మారినప్పటికీ బిల్లుల విషయంలో కూడా జాప్యం జరుగుతూనే ఉంది. మీరు ఇలా చేస్తూనే ఉన్నారు. మీ ఆర్టీసీ కార్మికులు చాలామంది ప్రాణాలు కోల్పోయినాయి కూడా ఎన్నో సంఘటనలు చూసినాం. మరి ఈ రోజు కూడా పోలీసులు మిమ్మల్ని లిఫ్ట్ చేసే ప్రక్రియ జరుగుతుంది. లోపలికి పోతే అధికారులు ఏమంటున్నారు? అసలు ఏం జరిగింది సార్ ఈరోజు ఇక్కడ? ఏమన్నామంటే ఇది ప్రభుత్వం సంబంధించినటువంటి వ్యవహారం, ఇది మేము ఏమీ చెయ్యలేము, మా చేతిలో ఏమీ లేదు అని చెప్పి ఎండి గారు మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు. మేము ఈ మధ్యకాలంలో పొన్నం ప్రభాకర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆయన ఒకటే అన్నారు, మీరు ఎండి గారి దగ్గరికి వెళ్ళండి, ఎండి గారిని కలవండి, మేము రావాల్సినటువంటి ఫ్రీ బేస్ సంబంధించినటువంటి బకాయిలన్నీ చెల్లించేసాము, మరి మీరు ఎండి గారినే మీరు అడిగి ఆయన దగ్గరే తీసుకోవాలి, మాకు సంబంధం లేదు అని మాట్లాడతారు ఆయన. మంత్రి గారే మాట అంటున్నారు. మరి ఇక్కడ మాత్రం కేర్లెస్గా ఉన్నారు. ఎంత రిటైర్ అయినటువంటి వాళ్ళము, ఏజ్ అయిపోయే వాళ్ళము, షుగరు బీపీలు ఉన్నటువంటి వాళ్ళం. గతంలో సర్వీస్ చేసి రిటైర్ అయ్యాం. మేము ఈ రిటైర్ అయినప్పుడు అనారోగ్యాలతో కూడా కొంతమంది రిటైర్ అయ్యాము. మరి రిటైర్ అయ్యేటప్పుడు మాకు రావాల్సిన బకాయిలు మాకు ఇవ్వకుండా ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్నారు. 1 కాదు 2 కాదు చెప్పడానికి. ఎన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారంటే అన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇది దయచేసి పరిష్కరించి రిటైర్ అయ్యే వాళ్ళని చెప్పేసి కొంచెమైనా కనికరించి మాకు రావాల్సిన బకాయిలు మాకు తొందరగా క్లియర్ చేస్తే మా ఆరోగ్యాలు కూడా కుదుట పడతాయి, సంతోషంగా ఉంటాము. మరియు ఇప్పుడు 2017లో ఇవ్వాల్సినటువంటి రిటైర్డ్ ఏరియర్స్ సంబంధించినటువంటి బకాయిలు ఈ మధ్యకాలంలో నాగిరెడ్డి గారు ఇస్తాము మేము అని చెప్పేసి హామీ ఇచ్చి మళ్ళీ పక్కన పెట్టారు ఆ ఫైళ్ళన్నింటిని కూడా. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? ఎంతమంది రిటైర్ వాళ్ళని ఎంతమంది ఇబ్బందులు పడుతున్నాం. మరి మేము పోయేకి ఇస్తారా మాకు రావాల్సినటువంటి అమౌంట్లు? మేము ఉన్నప్పుడే ఇప్పటికే సగం ఆరోగ్యాలు పాడైపోయి, మరి ఆరోగ్యాలు ఏమో కుదుట పడేటట్టు ఆ డబ్బులు ఏమో ఖర్చులు పెట్టుకుంటాం కదండి. మరి దానికి సంబంధించినటువంటివి ఏవి కూడా ఇవ్వకుండా
మానసికమైనటువంటి వేదనలు కలిగించి చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఈ యాజమాన్యం. సంవత్సరం చూసుకుంటే 2026లో కూడా 2026 మార్చిలో మీరు వినతి పత్రం అందజేసుకున్నారు ఆర్టీసీ కార్మికులు. 2026 మార్చిలో మీరు ఇక్కడికి వచ్చి వినతి పత్రం ఇచ్చుకున్నారు, ఎండి గారికి ఇచ్చారు. అప్పుడు మీకు ఖచ్చితంగా మీ బిల్లులు మీకు ఇస్తామని చెప్పేసి మీకు చెప్పి పంపారు. మొన్న 16వ తారీఖు కూడా మళ్ళీ మీ కార్మికుల ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ని పిలిపించి మాట్లాడారు. అంటే ఆ రోజు ఏం జరిగింది? 16వ తారీఖు రీసెంట్గా మొన్ననే కదా 16 జరిగింది. ఇస్తాం, మీరు తొందరపడకండి. ప్రభుత్వం దగ్గర నుంచి మనకు రావాల్సినవి ఉన్నాయి, ఇస్తామనే చెప్పుకొని వెళ్తున్నారు తప్ప మేము ఇస్తామంటున్నారు ఇదిగో రేపు ఇదిగో ఇస్తామంటున్నారు. ఈ 2017 పిఆర్సీ ఇస్తామని పక్కా వాగ్దానం చేశారు, కానీ ఇవ్వలేదు. 2017 ఏరియర్స్ అంతా తయారయ్యాయి, పీకేసీలు అన్నీ కూడా జేబీఎస్కి వెళ్ళాయి, ఆడిట్ అయ్యాయి, అన్నీ అయ్యాయి, పెండింగ్ పెట్టేశారు. మళ్ళీ కూడా రిటైర్డ్ వాళ్ళకి ఇవ్వకుండా. సజ్జనార్ గారు ఉన్నప్పుడు కూడా మీరు సమస్యని వాళ్ళ దగ్గర తీసుకెళ్లడం జరిగింది, మీకు న్యాయం చేసేంత వరకు నేను తోడుంటాను కూడా చెప్పిన సందర్భం ఉందా? పోయినా కూడా, ప్రాణాలు తీసుకున్నా కూడా మరి కనికరం లేదండి యాజమాన్యానికి. ఆర్టీసీ మరి ఎందుకు ఇలా చేస్తుందో ఏమో అర్థం అవట్లేదు. మేము ఆ బోల్డ్ కష్టాన్ని అందించాం. ఈరోజు ఫ్రీ బేస్ డ్రైవర్, కండక్టర్లు, మరి అలాగే డిపో సిబ్బంది ఎంత కష్టమైనటువంటిది వ్యవహారం జరుగుతుందంటే, వాళ్ళు గెలవడం కోసం ఫ్రీ అనేది పెట్టి మమ్మల్ని ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టి మాకు రావాల్సిన బకాయిలు ఇవ్వకుండా మమ్మల్ని నానా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. మరి ఏం చేయబోతున్నారు ఫైనల్ గా? ఈ రోజు కూడా పోలీసు వారు లోపలికే అనుమతించట్లేరు, గేట్ బయటనే దీక్షలో ఉన్నారు. అంతా వాళ్ళ ఇష్టం అయిపోయింది, అంతా ప్రభుత్వం. అందరికీ నమస్కారం. ఏటీవీది వ్యూహం మీడియాకు ముందుగా మా ఆర్టీసీ రిటైర్మెంట్ అయిన కార్మికుల తరపున, ఆఫీసర్ల తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని చెప్పి కోరుకుంటున్నాం. ముఖ్యంగా అయ్యా యాజమాన్యం అంటే ఎండి గారు, ఈడీలు, మరి వీళ్ళు ప్లస్ ఒక బోర్డు అనేది ఉంటుంది ఆర్టీసీకి. వీళ్ళకు ముఖ్యంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈరోజు మీరు లోపల ఉండరు, తర్వాత మీరు కూడా బయటకు వస్తారు మాతో పాటే. మీరు ఎంతమంది ఉందో అందులో సగం మంది మేము ఉన్నాం, మీ వాట ఎంతో మా వాట అంతా ఉంది. దయచేసి మాకు రావాల్సిన బకాయిలు ఇచ్చినట్టయితే ఈ బాధలు ఉండవు. ఎంతోమంది రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఆర్టీసీ వ్యవస్థలో డ్రైవర్లు, కండక్టర్లు, మేనేజ్మెంట్ వీళ్ళంతా వయస్సు మళ్ళీ అంటే బాగా అంటే అన్రెస్ట్గా ఉద్యోగం చేసి ఉంటారు. రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళకు రావాల్సిన బకాయిలు ఇస్తే వాళ్ళ పిల్లలు, సంసారం, పెళ్ళిళ్ళు, ముసలా ముతక, అమ్మ నాన్న వీళ్ళందరూ చూసుకోవాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది. కాబట్టి మేము ఇన్నాళ్ళు ఓపిక పట్టినాం. 2017 అంటే ఏంటంటే 9-10 సంవత్సరాల నుంచి ఇంతవరకు ఆ బకాయిలు ఇవ్వకపోకుండా కొంతమంది చనిపోయి ఉన్నారు, కొంతమంది సావడానికి సిద్ధంగా ఉన్నారు, కాటి కాలు కాచుకొని రెడీగా ఉన్నారు. ఇది పద్ధతి కాదు. ముఖ్యంగా ఆయన పెద్ద ఆయన అంటే అందరికంటే ముందు ఒక ఆయన పోయిండు ముఖ్యమంత్రి గారు, ఆయన సగం ముంచిపోయిండు, వచ్చిన ఆయనతో ముంచుతాడు. సరే వాళ్ళు ముంచుకొని తెలుసుకొని మాకు రావాల్సిందే ఇవ్వబడుతున్నాం తప్ప మేము కొత్త బేరం పెడతలేము, లేకపోతే కొత్త డిమాండ్లు అంతకన్నా లేవు, దానికి ఏరియాస్ లేకపోతే ఇంకా వడ్డీలు కట్టేయమంటలేము. మా డబ్బులు మాకు ఇస్తే చాలు, ఆ ఉద్దేశంతోనే వచ్చినాము. దయచేసి మీరు స్పందించి మా ఆలోచన, మా 6 డిమాండ్లను మీకు తెలుసా ఏంటి ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. మీరు ఆలోచించి చేసినట్టయితే ఈ ధర్నాలు, ఈ గొడవలు ఉండవు. లేకుంటే ఉధృతం అవుతుంది, పరిస్థితులు బాగలేవు. మొన్ననే ఒక అతను శ్రీనివాస్ గౌడ్ చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆ రోజు ఇన్ సర్వీస్లో ఉన్న వాళ్ళు స్ట్రైక్ చేస్తే ఏం చేశారు? ఆ చావును చూసి ఏం చేశారు? ఓకే అని చెప్పి ఇంతవరకు అది ఒక్కటి కూడా అమలు చేయలేదు. మరి ఇప్పుడు ఈరోజు ముసలోళ్ళు ఈరోజు ఎంతమంది చచ్చిపోతారో కూడా తెలియదు. అంటే ఇది రెచ్చగొట్టుడు కాదు, ఎవరికి వాళ్ళు మానసికంగా కృంగిపోతున్నారు. సో ఇవన్నీ మీరు ఆలోచించి అతి త్వరగా చేసినట్టయితే బాగుంటుంది. మరి మేమంతా బయట ఉన్నాం, ఎండి గారు లోపల ఉన్నారనుకుంటాం, కానీ సెలవు పెట్టినట్టు తెలుస్తుంది. మరి విషయం తెలిసి గౌరవనీయులైన పెద్దలే సెలవు పెట్టిపోతే మరి మాకు మీ వరకు చెప్పుకోవాలి, ఆకారికి చెప్పుకోవాలి, గాలికి చెప్పాలి, పంచభూతాలకు చెప్పుకోవాలన్నా. చెప్పుకుంటే వినేవాడు చెవిటి ముందే శంఖ పోయినట్టే ఉంది. ఇక్కడికి వచ్చి కూర్చుంటే ఏముంది, మేము మాట్లాడుకుంటాం తప్ప యజమాన్యం స్పందిస్తలేదు. దయచేసి అయ్యా మా డబ్బులు మాకు ఇవ్వండి, మా వాటా మాకు ఇవ్వండి, మా పెన్షన్ మాకు ఇవ్వండి, మా అయ్యర్ పెన్షన్ ఇవ్వండి. బస్సులలో తిరగడానికి పల్లె వెలుగు ఎక్స్ప్రెస్లో తప్పలలో అనుమతిస్తలేరు. రిటైర్మెంట్ వాళ్ళకు సూపర్ లగ్జరీ బస్సు కూడా ఇవ్వమని చెప్పి డిమాండ్లో పెట్టాము. అది కూడా మాకు దయచేసి కల్పింపజేయండి. 6 డిమాండ్లు అంటున్నారు ప్రధానంగా, దాంట్లో మెయిన్గా ఏమున్నాయి? 6 డిమాండ్లు అంటే ఇప్పుడు రావాల్సిన 2017 బకాయిలు, 2021 బకాయిలు, లీవ్ ఎన్కాష్మెంటు, ఈ 3తో పాటు సూపర్ లగ్జరీలో అవకాశం ఏమండి, ఇంకా కొన్ని ఏరియాస్ రావాల్సినవి ఉన్నాయి, ఇంకా కొన్ని ఉన్నాయి. 6 10-12 ఉంటాయి, లేక నేను 6 చెప్తున్నా. సో ముఖ్యంగా ఏంటంటే ఇది ఇటనే చేసినట్టయితే చిలికి గాలి వానయి. వీళ్ళు తక్కువ మంది లేరు, 14 నుంచి 15,000 మంది రిటైర్మెంట్ ఆఫీసర్లు, ఈడీలు ఉన్నారు, ఆర్ఎంలు ఉన్నారు, డీవీఎంలు ఉన్నారు, డిఎంలు ఉన్నారు, డ్రైవర్లు, కండక్టర్లు, మెకానికల్ సూపర్వైజర్లు, మెకానికల్ అన్ని రకాల శాఖల వాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా మానసిక క్షోభ అనుభవిస్తారు. కొంతమంది రాలేక నథింగ్ ఆఫీసర్లు కూడా ఉన్నారు, ఈడీ లెవెల్ వాళ్ళు కూడా రిటైర్మెంట్ ఇక్కడ ఉన్నారు. ఇక్కడ
వాళ్ళంతా బాధపడుతుండ్రు. దయచేసి మీరు చూడండి, లేని పక్షంలో మా హెచ్చరిక అనుకోండి, లేకపోతే కమాండ్ అనుకోండి, డిమాండ్ అనుకోండి. మాతో పాటు మా పిల్లల, మా తండ్రుల, మా భార్యల, మా కుటుంబ మెంబర్లు అందరినీ తీసుకొచ్చి స్టేట్ మొత్తం దిగ్బంధం జరిగే అవకాశం ఉన్నది. దయచేసి అర్థం చేసుకోండి. 2 చేతులతో జోడించి అడుగుతున్నాం. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఎండి గారు, ఈడీ గారు, యాజమాన్యానికి మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, మా చిన్న ఇది కోరిక కాదు, మాది మాకే ఇవ్వమంటున్నాం. అడుక్కుంటున్నాం, బిచ్చం అనుకుంటున్నాం. చివరికి మిగిలేది సిప్ప అని. ఇప్పుడు ఆఖరికి సిప్ప కాడికి వచ్చింది మా పరిస్థితి. ఈ సిప్ప కాకుండా మా డబ్బులు మాకు ఇచ్చినట్టయితే మా బాధలలో మేము ఉంటాం. యాజమాన్యం కనకరించాలి. మేధావులైనటువంటి మేధావులు మరి యాజమాన్యం మెదడు లేని వాళ్ళు అర్థం కావట్లేదు. ఆలోచించి పనిచేసి ఒక సిస్టానికి వచ్చి అందరూ కూర్చొని ఒక నిర్ణయానికి వచ్చి మా డబ్బులు మాకు ఇచ్చి మా కుటుంబాలను ఆదుకుంటారని చెప్పి మనసారా కోరుకుంటున్నాం. జై తెలంగాణ, జై ఆర్టీసీ.